పెద్దలు అందరూ మాట్లాడినారు. ఒక 2 నిమిషాలు నాకు టైం ఇవ్వాలి. మీరు అడిగినటువంటి ప్రశ్నలో ఒక గాంధీ విగ్రహానికి సంబంధించి ఒక ప్రకటన మాత్రం ఇవ్వబడ్డది. కేబినెట్ లో దాని మీద సరైనటువంటి నిర్ణయం తీసుకుంటారు. సరే, వస్తున్నటువంటి పరిస్థితుల్ని సమీక్షించి ఏ విధమైన నిర్ణయం చేయాలని ఏర్పరుస్తారు. రెండో అంశము మీరు అడిగింది మెట్రోకి సంబంధించి దాని అంశీకరణ చేయాలన్న ఆలోచనలో ఉంది. దాని మీద నిపుణులతోటి అందరితోటి సలహాలు సూచనలు తీసుకొని ఒక నిర్ణయానికి వస్తారు. మూడో అంశం మీరు అడిగింది ఉద్యోగస్తులకు సంబంధించి ఉంటే ఖచ్చితంగా ఉద్యోగస్తులు చాలా కాలంగా పెండింగ్ ఉన్నాయి. ఆ సమస్య మీద ఖచ్చితంగా పరిష్కారం వస్తుందని చెప్పి ఇంతకుముందు ముఖ్యమంత్రి గారు 2-3 సభల్లో చెప్పడం జరిగింది. అయితే ఇక్కడ ఆలోచించాల్సిన అంశం ఏంటంటే, ముందు మన బీజేపీ నాయకుడు శ్రీనివాస్ గారు మాట్లాడుతూ విద్యా వైద్యానికి ప్రాముఖ్యత ఇవ్వాలి, ఏదైనా ప్రభుత్వాలు ఉచిత పథకాలు సుప్రీంకోర్టు జడ్జిమెంట్ ఏదైతే వచ్చిందో దాన్ని తీసుకొని బడ్జెట్ మీద చర్చ ఉంటుంది అని వాళ్ళు అన్నారు. అది ఖచ్చితంగా ఉంటుంది, ఎందుకంటే సుప్రీంకోర్టు దాని మీద ఒక అభిప్రాయం వెలువచ్చింది కాబట్టి దానికి అనుగుణంగానే కేబినెట్ ఆలోచిస్తుందని అనుకోవాలి. ఎందుకంటే కేబినెట్ యొక్క పూర్తి ఎజెండా అనేది బయటికి రాదు, అందరూ తెలిసినటువంటి విషయం. ఇంకా కేబినెట్ అయిన తర్వాతనే మనకి ఏం జరిగిందని తెలుస్తుంది, కానీ ఎవరికైనా కూడా కేబినెట్ ఎజెండా బయటికి రాదు. అయితే విద్యా వైద్యం మీద కేంద్ర ప్రభుత్వం ఎంత బడ్జెట్ కేటాయింపులు మొన్నటి దాంట్లో పెంచింది, పోయిన బడ్జెట్ కు ఈ బడ్జెట్ కు కేంద్రంలో ఎంతవరకు దానికి పెంచింది, విద్యా వైద్యానికి మానవ వనరుల శాఖ కింద ఉన్నటువంటి దాంట్లో ప్రధానంగా వారి దీన్ని ఒక స్పోర్టివ్ గా ఒక మోటివేషన్ గా తీసుకుంటే అన్ని రాష్ట్రాలు దాన్ని అనుసరిస్తాయి. వాళ్ళు కేటాయింపులేమో అత్యంత తక్కువగా చేస్తూ రాష్ట్రాలకు ఇచ్చే దాంట్లో కూడా చాలా కోతలు పెడుతూ రాష్ట్రాలను మాత్రం మీరు పూర్తి స్వేచ్ఛగా మీరు నిర్ణయం తీసుకోండి అంటే, ఇప్పుడు జిఎస్టీలో ఎక్కువ శాతం పే చేసేటువంటి రాష్ట్రాలు తెలంగాణ రాష్ట్రానికి కూడా సరైనటువంటి కేటాయింపులు రావట్లేదు. అదేవిధంగా ఇప్పుడు జయరామ్ గారు మాట్లాడుతూ సరే ఏ పార్టీలు ఉన్నా కూడా చేస్తాయన్నారు. వారు రాజకీయ విశ్లేషకులు కాబట్టి అన్ని పార్టీలు వాళ్ళు ఎండగట్టారు. ఏ ప్రభుత్వాల్లో అయినా కూడా బడ్జెట్లు అంచనాలకు బడ్జెట్ పూర్తి సంవత్సరానికి వచ్చే వరకు మిగులు అమలు కానటువంటివి చాలా ఉంటాయి. కాబట్టి దాని విషయంలో ఏ ప్రభుత్వాలు అందరూ కూడా ఎవరు కూడా అతీతులే కాదు. బీఆర్ఎస్ మిత్రులు రామ్మూర్తి గారు మాట్లాడుతూ వారు ఎస్సీ ఎస్టీ నిధులు 23,000 కోట్ల రూపాయలు 26,000 కోట్ల రూపాయలు ఎంతవరకు ఖర్చు చేసింది అన్నారు. 10 సంవత్సరాలుగా ఎస్సీ ఎస్టీ నిధులు ఖర్చు చేయకుండా లాస్ట్ సంవత్సరం దళిత బంధువు పెట్టి ఇంప్లిమెంట్ చేసినటువంటి వాళ్లకు బీఆర్ఎస్ నాయకులకు దీని మీద మాట్లాడేటువంటి హక్కు ఉందండి. 10 సంవత్సరాలు మీ ఎస్సీ ఎస్టీ సబ్ ప్లాన్ నిధులు ఖర్చు చేశారా? చూసుకోండి, మీకు గత ప్రభుత్వం చేసిన 9.5 సంవత్సరాలలో మీరు ఎన్ని బడ్జెట్ లో ఎంత కేటాయింపులు చేశారు, ఎంత మిగులు వచ్చినాయి. దళిత బంధువు దాంట్లో నుంచే కదా మీరు డైవర్ట్ చేసి ఇచ్చింది. కోసం ఇప్పుడు ఎవరినైనా విమర్శించే ముందు ఇప్పుడు అన్ని 6 గ్యారెంటీల గురించి ఎండగడుతూ వచ్చారు. ఆర్టీసీ లాభాల్లో వచ్చింది, ప్రభుత్వం ఇవ్వాల్సినటువంటి బకాయిలు ఉన్నాయి. అదే బీఆర్ఎస్ ప్రభుత్వం ఉన్నప్పుడు ప్రభుత్వం బకాయిలు లేకుండా ఎప్పటికప్పుడు అప్డేట్ ఇచ్చిందా? ఏ ప్రభుత్వమైనా నడిపే దాంట్లో ఇబ్బందులు ఉంటాయి. దానికి అందరైనా ఎవరు అతీతులు కాదు. కేవలం వాళ్ళని విమర్శించడం కోసమే అంటాం కదా. మేము 6 గ్యారెంటీలు అమలు పడేది. రైతులకు మన మాకు 22,000 కోట్ల రూపాయలు ఇచ్చే రైతులకు కానీ వేరే వాళ్ళకి ఇచ్చిందండి. మరి ఎక్కువ పూర్తి స్థాయిలో అనుకున్నంత స్థాయిలో రాకపోయి ఉండొచ్చు, కానీ దాంట్లో 22,000 కోట్ల రూపాయలు అయితే ఇచ్చింది కదా రైతులకు. దాని తర్వాత రైతు భరోసా పోయినసారి 9,000 కోట్ల రూపాయలు 9 రోజుల్లో దాని ఒక ప్రణాళికాబద్ధంగా వేసింది. అంతకుముందు దళిత బంధువుల్లో కూడా చాలా వాటిలో రియల్ ఎస్టేట్ కు సంబంధించినటువంటి భూములు, వ్యవసాయానికి అనుకూలంగా లేనటువంటి భూములు, ఇతర ఆల్రెడీ ఫ్లాట్లే ఇండే ఉన్న వాటికి కూడా రోడ్లు అయినటువంటి వాటి. శ్రీనివాస్ గారు రామత్ గారు ఆయన మాట్లాడి ఇందాక నుంచి వాయిస్ క్లియర్ ఎక్కడ ఆయన మాట్లాడి ప్లీజ్. రామత్ గారు ఒక్క నిమిషం ఆగలి, ఇంటరప్షన్ వద్దు ప్లీజ్. రామత్ గారు ఇంటరప్షన్ వద్దు ప్లీజ్. ఒక్క నిమిషం నేను రామత్ గారు నేను అందరికీ అవకాశం ఇస్తున్నా, దయచేసి ప్లీజ్ కంటిన్యూ శ్రీనివాస్ గారు. నేను క్లారిటీ ఇచ్చినాక మీరు మాట్లాడండి. ఒక్కటి ఏంటంటే, మీరు ఏదైతే దాన్ని ఉన్నదో దాన్ని సరిచేసి ధరణిలో ఉన్న లోపాలను కొంతవరకు గాలిలో ఎట్టి మేము రైతు భరోసా చేయడానికి కొంత సమయం పట్టిన మాట వాస్తవం. దాన్ని మొదటిసారి వేసింది, ఇప్పుడు కూడా వేస్తామని చెప్పి ముఖ్యమంత్రి గారు ప్రకటించారు. 17వ తారీఖు 20వ తారీఖు అనుకుంటూ 4-5 రోజులు డేట్గా అతిథిగా రైతు భరోసా వేస్తారు. మీరు అనేక గ్యారెంటీల గురించి మమ్మల్ని దృష్టి పెట్టుకొని విమర్శిస్తున్నారు. మీరు పెట్టినటువంటి రెండు మీరు పెట్టిన మేనిఫెస్టోలో ఎన్ని ఇంప్లిమెంట్ చేసినా ఎన్ని చేయలేదు. మీరు చెప్పనివి ఎన్నో చేసినారు, మేము కూడా చెప్పనివి చేసినాం. సన్న బియ్యం ఇచ్చినాం, రేషన్ కార్డులు అందరికి అందేటట్టు చేసినాం. ముందు
బిలో పావర్టీ లెవెల్లో ఉన్నటువంటి లబ్ధిదారులను గుర్తించడానికి ప్రధానమైనటువంటి సాధకమైనటువంటి రేషన్ కార్డులను కాంగ్రెస్ పార్టీ వచ్చిన తర్వాత ఎన్ని ఇచ్చింది, ఎంతవరకు అందరికి అందుబాటులో ఇచ్చినాం. ఇందిరమ్మ ఇల్లు మొదలు పెట్టినాం. 10 సంవత్సరాలుగా డబుల్ బెడ్రూమ్ ఇల్లు అయితే మీకు ఇవ్వలేదు కదా. మేము ఇందిరమ్మ ఇళ్లను మొదలు పెట్టినాం. మీరు కట్టిన ఇళ్లను పంచలేదు. రాజశేఖర రెడ్డి గారి సమయంలో అప్పటి నుంచి ఈ సమయంలో కట్టిన ఇళ్లను కూడా కనీసం మీరు లబ్ధిదారులకు ఇవ్వలేదు. మేము ఇందిరమ్మ ఇల్లు మొదలు పెట్టాం. గృహప్రవేశాలు కూడా అవుతున్నాయి. గృహప్రవేశాలకు కూడా మీ ఎమ్మెల్యేలు మా ఎమ్మెల్యేలు అందరినీ పిలుస్తూ ఉన్నారు, వెళ్ళొస్తున్నారు. కాబట్టి మీరు జరుగుతున్న అభివృద్ధిని ప్రజాప్రభుత్వం రేవంత్ రెడ్డి గారి నేతృత్వంలో ప్రజాప్రభుత్వం చేసినటువంటి అభివృద్ధిని మీరు మీరు ఒకటిపైన పర్వాలేదు గుర్తించండి. మీరు జరగని వాటి నిర్మాణ తప్ప కేవలం పట్టగాల్సి మీ చేసే విధంగా ఉండదండి. ఒకటే నిమిషం, బడ్జెట్ లో ఇప్పుడు కావలసినటువంటి అన్ని ప్రాధాన్యత రంగాలకు సరైనటువంటి కేటాయింపులు చేసి గత బడ్జెట్ లో ఖర్చు కానటువంటి వాటిని ఏ విధంగా చేయాలన్నటువంటి దాని మీద కేంద్రం నుంచి మనకు అందాల్సిన ప్రోత్సాహాలకు ఎక్కడ అందలేదన్న విషయం బడ్జెట్ లో మనకి క్లియర్ గా అందజేస్తారు. కాబట్టి మీరు ఆశాజనకంగా ఉంటుంది. ఈ సంవత్సరం పేద ప్రజలకు, ఉద్యోగులకు, నిరుద్యోగులకు అందరూ కూడా ఆశాజనకంగా రైతులకు ఉంటుందని చెప్పి ఆశిస్తుంది.